గోల్డెన్ డైమండ్ లైట్ వెయిట్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా సరే ధర మాత్రం ఒకటే. వెగా జ్యువెలర్స్, వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. బట్ సనా గారు బిఫోర్ అంటే ఒక 5 years బ్యాక్ చూసుకుంటే మీరు ప్రతి సినిమాలో ఉండేవాళ్ళు, ప్రతి స్టార్ మూవీలో. అలాంటిది తర్వాత మూవీస్ తగ్గుకుంటూ వచ్చాయి. అంటే రీజన్ మీరు సీరియల్స్కి వెళ్ళి బిజీగా ఉండటం వల్ల డేట్స్ అడ్జస్ట్ అవ్వట్లేదా, లేకపోతే సీరియల్స్ లోకి వెళ్ళారు వద్దులేని తీసుకోవట్లేదా, అసలు ఏంటి అసలు? లేదు అలా ఏం కాదు. కోవిడ్ టైంలో నాకు కోవిడ్ వచ్చింది అండ్ న్యాచురల్గా కోవిడ్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరు చాలా ప్యాంపర్ చేస్తారు కాబట్టి వావ్ బ్రేక్ దొరికిందని నేను కొంచెం ఎంజాయ్ చేశాను. బికాస్ నాకు తెలిసి అడుగు పెట్టిన దగ్గర నుంచి నేను బిజీగా వర్క్ చేస్తూ ఉన్నాను. సో ఆ టైంలో బ్రేక్ వచ్చింది. బ్రేక్ అయిపోయి నేను రామ్ గోపాల్ వర్మ గారిది ఒక హిందీ వెబ్ సిరీస్కి నేను అనంతపూర్ వెళ్ళాను అనమాట. అనంతపూర్లో ఉర్వకొండ ఏదో ఊరు, అది ఎగ్జాక్ట్గా తెలియదు. అక్కడ షూటింగ్ 8 days షూటింగ్ అయిపోయింది. 7 days, 8th day లాస్ట్ డే షూటింగ్ అనమాట. నైట్ చేజింగ్ సీన్ చేస్తున్నాను, హిందీ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. చేజింగ్ సీన్లో నేను పరిగెత్తాలి. అక్కడ ఏంటంటే డ్రై చిల్లీస్ ఉంటాయి కదా, ఎండిపోయిన ఏమంటారు, మిరపకాయలు. సో శాండ్ ఉంటుంది మొత్తం, ఆ శాండ్లో చేసింగ్ అనమాట. ఆ చేజింగ్లో నా శారీ కిందకి వచ్చి నేను పడిపోయి నా హ్యాండ్ ఇక్కడ ఫ్రాక్చర్ అయ్యాను. దెబ్బకి నేను అలా రెస్ట్ తీసుకున్నానని ఓహో నేను రెస్ట్ అనుకుంటూ ఉన్నాను, ఇలా ఇచ్చాడు దేవుడు రెస్ట్. సో ఆ గ్యాప్ వచ్చింది అనమాట, ఆ 4 months గ్యాప్ వచ్చింది. అండ్ నేను కొంచెం స్లో డౌన్ అయ్యాను. సో మేబీ కదా అది ఆ టైంలో కొంచెం ఆ గ్యాప్ అలా కంటిన్యూ అయింది. అండ్ దాని తర్వాత ఎక్సైటింగ్గా నేను చూజీ అయిపోయాను. అంతకుముందు ఐ వాజ్ డూయింగ్ సో మెనీ థింగ్స్, అంటే ఏదొచ్చినా చేస్తూ ఉన్నా, చాలా సెలెక్టివ్, చాలా చూజీ అయిపోయాను అనమాట. సో అలా గ్యాప్ వచ్చింది అనమాట. బట్ మీ కోడల పిల్ల కంప్లీట్ గా స్క్రీన్ కి దూరంగా ఉన్నారు ఏంటి? పెద్ద ప్రాజెక్ట్ తో రాబోతున్నారా ఏంటి? సీరియల్స్ కి దూరంగా ఉన్నారు కంప్లీట్ గా. సమీరా గారు అంటే ఏమని చెప్తారు? ఫస్ట్ అయితే మీరు అన్నట్టు ఇన్షాల్లా నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ తో రావాలని కోరుకుంటున్నాను. ఒకటి అంటే బాబు పుట్టిన తర్వాత నా మొత్తం ఐ హావ్ డెడికేటెడ్ మై లైఫ్ టు మై సన్. మొత్తం టైం నేను బాబుకు అవైలబుల్ ఉండాలి అని ఇట్స్ మై ఓన్ డెసిజన్. ఎందుకంటే ఈ స్టార్టింగ్ ఫ్యూ ఇయర్స్ ఏదైతే ఉంటాయో మన లైఫ్ లో, అంటే యాజ్ అ మదర్ అండ్ చైల్డ్ బాండ్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో అంటే మా ఇంట్లో వాళ్ళు మాకు నా అత్తగారి సపోర్ట్, తబస్సుమ్ సపోర్ట్ లేదు అని కాదు, నేను వెళ్తాను పనిచేస్తానంటే వీళ్ళు హ్యాపీగా చూసుకుంటారు బాబుని. బట్ ఈ ఇనిషియల్ టైంలోనే మనకి ఏంటంటే బాబుతో టైం స్పెండ్ చేసి దట్ బాండ్ బిల్డ్ చేసుకోవడానికి ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఎందుకంటే వాళ్ళు ఒక 10 years 11 years అయిన తర్వాత మమ్మీ వద్దు, లైఫ్ అంతా ఫ్రెండ్స్ తో ఉండాలి, ఎవరు స్టే అవ్వాలి, అలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది ఎవరికైనా. అంటే మనం కూడా అదంతా క్రాస్ చేసిండే. సో తనకి ఎప్పుడైతే ఒక తల్లి అవసరం ఉంటుందో ఆ టైంలో నేను తనతో లేకుండా దూరంగా ఉండి పనిచేసి ఎవరి కోసం. సో దట్ ఈస్ మై పర్సనల్ చాయిస్. ప్లస్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే నేను ముందు సీరియల్స్ లో పనిచేస్తున్నప్పుడు నేను ఒకరి కింద వర్క్ చేస్తుండే. బట్ ఇప్పుడు ఐఎమ్ మై ఓన్ బాస్. నా కంఫర్ట్ లో నేను పనిచేస్తాను. ఐ టేక్ కేర్ ఆఫ్ మై ఛానల్స్, నా అన్ని ఛానల్స్, మా అత్తగారి ఛానల్ కానివ్వండి, మా ఆడపడి ఛానల్ కానివ్వండి. ఐ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇంట్లో నా కంఫర్ట్ లో, నా స్పేస్ లో నాకు మా బాబు నుంచి ఫ్రీ టైం దొరికినప్పుడు నా కంఫర్ట్ నేను పనిచేసుకుంటూ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు అన్నట్టు ఐ డెఫినెట్లీ వాంట్ టు కమ్ అప్ విత్ అ బిగ్ ప్రాజెక్ట్. అదేంటో మీరు సీరియల్ లేకపోతే మూవీయా? ఆనెస్ట్లీ ఐఎమ్ డన్ విత్ సీరియల్స్. ఆపర్చునిటీస్ అల్హమ్దుల్లా బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అండ్ ఇవాళ నేను ఈ పొజిషన్ లో ఉన్నా అంటే థ్యాంక్స్ టు ఆల్ మై డైరెక్టర్స్ అండ్ మై ఆడియన్స్. వాళ్ళు లేకపోతే ఇవాళ నేను ఈ పొజిషన్ లో ఉండేదాన్ని కాదు. డెఫినెట్లీ ఆఫ్టర్ మై ఫ్యామిలీ. బట్ మీరు చాలా ఇంటర్వ్యూస్ లో చాలా మంది ఆర్టిస్టులు అడిగినట్టే దే నీడ్ చేంజ్. బయట నుంచి యాక్టర్స్ వస్తున్నారు, దే టేకింగ్ పొజిషన్స్ తీసుకుంటున్నారు. సో ఐమ్ వెరీ హ్యాపీ. అది కూడా ఒక రీజనే కదా? డెఫినెట్లీ నాట్. బికాస్ బయట నుంచి మన బెంగళూరు నుంచి ఆర్టిస్ట్ వస్తున్నా కూడా నాకు అల్హమ్దుల్లా చాలా ఆపర్చునిటీ ఇక్కడ తెలుగులో ఉండే. ప్లస్ నేను యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ వెరీ పాపులర్ ఇన్ తమిళనాడు. సో నేను అక్కడ వెళ్ళి పనిచేశాను కాబట్టి నాకు బయట నుంచి ఇక్కడ ఎవరైనా వచ్చి పనిచేస్తే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు ఎవరైనా సరే యాజ్ అన్ యాక్టర్ వీఆర్ ఫ్రీలాన్సర్స్. నేను హైదరాబాద్ లో పుట్టాను. నేను హైదరాబాద్ లో నేను తెలుగు సీరియల్స్ చేయాలంటే కాదు, బెంగళూరు నుంచి వచ్చిన అమ్మాయి ఎలా మా సీరియల్ లో హీరోయిన్ అవుతుందంటే దట్స్ హర్ హార్డ్ వర్క్. సో తన హార్డ్ వర్క్ తను పనిచేస్తుంది, కానీ వాళ్ళని బైకాట్ చేయకూడదు యాజ్ అన్ యాక్టర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నా అత్తగారు చెప్పారు హిందీలో వర్క్ చేశారు. సో తను హైదరాబాద్ నుంచి వచ్చింది కదా హిందీలో వర్క్ చేయదని ఎవరు బైకాట్ చేయలేరు. యాజ్ అన్ యాక్టర్ వీ హ్యావ్ ఆల్ ది ఆపర్చునిటీస్ టు వర్క్. ఎలాంటి ఎక్కడైనా మనం మొత్తం ఇండియాలో కానివ్వండి, హాలీవుడ్ లో కానివ్వండి, మనం పనిచేసే ఆపర్చునిటీ
అది మనం కలిగించుకోవాలి. లక్ ఫ్యాక్టర్ అండ్ పాన్ ఇండియా, ఎవ్రీబడి షూటింగ్ ఇన్ పాన్ ఇండియా. నేను ఎప్పుడు అదే అంటాను, చాలా మంది అదే అంటారు, వేరే ఆర్టిస్ట్ బయట నుంచి తెప్పించుకుంటున్నారు మనకి లేదు అని. ఐ డెఫినెట్లీ సే దట్ మన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉండాలి, ఇవ్వాలి అని. కానీ వాళ్ళని బైకౌట్ చేయకూడదు. నేను ఎన్ని చేస్తున్నా, తమిళ్ చేస్తున్నా, కన్నడ చేస్తున్నాను, హిందీ చేస్తున్నా, వేరే లాంగ్వేజెస్ చేస్తున్నాను. నౌ షీఈస్ రన్నింగ్ హర్ ఓన్ ఛానల్స్, తమిళ్ చేస్తుంది, ఉర్దూ చేస్తుంది. సో మనం అన్ని ఆప్షన్స్ ఉన్నాయి అంటే వస్తాయి. ఇట్స్ నాట్ దట్ వాళ్ళకే ఇస్తున్నారు మనకి ఇవ్వట్లేదు అని కాదు, బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మన వాళ్ళకి కూడా ఉండాలి. బట్ డోంట్ అంటే ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ దేర్ విష్. డైరెక్టర్ కి ఎవరు ఈ సీరియల్స్ లో 90% ఇప్పుడు కన్నడ వాళ్ళే ఉన్నారు. పర్లేదు, వాళ్ళు యాక్టర్స్ బయట నుంచి ఎవరు ర్యాండమ్ గా రావట్లేదు, వాళ్ళు కూడా యాక్టర్స్, వాళ్ళు కూడా పర్ఫార్మ్ చేస్తున్నారు, ఓన్ చేస్తున్నారు. సో యాజ్ అ ప్రొడ్యూసర్ కానివ్వండి ఆర్ యాజ్ అ ఛానల్ కూడా వెళ్ళి తమిళ్ చేసింది కదా, నేను వెళ్ళి తమిళ్ చేశాను. మీరు సర్టెన్ రూల్స్ పెట్టాలి. అంటే నేనంటే యాజ్ అన్ యాక్టర్ ఇఫ్ ఐ సీ, నాకు ఒకవేళ మీరు ఆపర్చునిటీ ఇస్తే నేను ఏమంటానంటే, ఇప్పుడు మీరు ఒక బెంగళూరు నుంచి తీసుకొచ్చారు ఒక యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ, ఆ అమ్మాయికి మీరు ఒక 10 రకాల సేవలు చేస్తున్నారంటే సేమ్ సేవలో మీరు హైదరాబాద్ ఆర్టిస్ట్ కూడా చేయాలి, డిఫరెన్స్ చేయకూడదు. దిస్ ఇస్ అ మిస్టేక్ దట్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ ద ఛానల్ ఆర్ డూయింగ్. అక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు బెంగళూరు నుంచి వచ్చారు, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, మీకు బయట నుంచి ఫుడ్ కానివ్వండి, మీకు అన్ని చేసుకుంటూ నాకు చేయలేదంటే, ఇన్ని సంవత్సరాలుగా నేను ఇక్కడ పనిచేస్తాను, అమ్మాయి అక్కడి నుంచి వచ్చిందో అబ్బాయి అక్కడి నుంచి వచ్చారు, అబ్బాయికి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ఆ విషయంలో మీకు నాకు క్లాష్ అవుతుంది. సో దిస్ ఇస్ అ మిస్టేక్ డన్ బై ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఛానల్స్. ఐఎమ్ సారీ గైస్, ఒకవేళ ఎవరైనా హర్ట్ చేస్తుంటే, దిస్ ఇస్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. ఇన్ స్పైట్ ఆఫ్ ఐ మై సెల్ఫ్ బీయింగ్ అ ప్రొడ్యూసర్, మై హస్బెండ్ బీయింగ్ అ ప్రొడ్యూసర్, నాకు దిస్ ఇస్ వాట్ మై పర్సనల్ ఒపీనియన్ ఇస్. సో ఇవన్నీ పక్కన పెట్టి దిస్ నాట్ ద రీజన్ నేను సీరియల్స్ ఐఎమ్ డన్ అనేది. మేబీ యూ నెవర్ నో, ఐ మైట్ ఆల్సో కమ్ బ్యాక్. ఎప్పుడు వస్తాను ఏంటి అనేది తెలియదు. ప్రస్తుతానికి అయితే సీరియల్స్ చేయాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.